ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది కేసీఆర్ హయాంలో అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ కదా సార్. మహా అద్భుతం అని చెప్పి కేసీఆర్ అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టును అభివర్ణించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీరు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు సార్. దాంతోపాటు ఈ కాళేశ్వరాన్ని గాలికి వదిలేయము, కాళేశ్వరాన్ని వాడుకలోకి తెస్తాము, దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా సార్? ఏమనుకోవాలి? యూటర్న్ అంటే ఏంటన్నట్టు మీరు ఎలా యూటర్న్? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా చెప్పేది ఏంటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది, ఇది అన్వయబుల్ ప్రాజెక్ట్ అనేది ప్రధానమైన విమర్శ. కానీ వాస్తవం అయితే 1000 కోట్లు ఖర్చు పెట్టారు, ఓ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి? ఆ అవినీతి అనే అంశాన్ని పట్టుకొని రిపేర్లు చేయకుండా, కాళేశ్వరాన్ని వాటర్ను వాడకుండా ప్రాజెక్ట్ అలాగే వైట్ ఎలిఫెంట్ గా ఉంచితే వచ్చే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ముందుకు వస్తుంది. నాకు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేసి ఒకసారి చెప్తున్నాడు, సరే మీరు అన్నిట్లో మాట్లాడతారు కదా సార్, చెప్పండి అన్నాడు. ఏంటయ్యా అన్న, ఏమనుకుంటున్నారు ప్రజలు కాళేశ్వరం పైన? కాంగ్రెస్ పార్టీ ఇట్లా కాళేశ్వరం అంతా వేస్ట్ కదా, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్, ఏం చేయలేదు అంటే మీకు రిజర్వాయరు ప్రాబ్లం వచ్చింది కదా మేడిగడ్డ అని ఈ చర్చ పెడితే ఏమంటున్నాడంటే, సరే మనం ఇప్పుడు ఎడ్లను నాగలికి కట్టి తాడుతోని దున్నుతాంటాం, సడన్ గా తాడు తెగుతుంది, ఏదో నాసిరకం తాడు కళ్ళ వల్లనో దేని వల్ల తెగుతుంది, అప్పుడు ఏం చేస్తాం సార్? ఈ తాడును ఎవడిట్లా తయారు చేసిండు, నాసిరకం తాడు తయారు చేసిండు, వాడు పైసలు తిని తయారు చేసిండు, మంచి తాడు నాకు అమ్మలేదు, దరిద్రుడు అని తిట్టుకుంటూ కూర్చుంటామా? ఇంకో తాడు కట్టి నాగలితో దున్నడం మొదలు పెడతామా? చెప్పండి సార్ అన్నాడు. అంటే అంటే చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశాడు. నేను ఇది ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేశాడు చూడండి. తాడు తెగింది, ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటి? తాడు అమ్మినోడిని తిట్టుకుంటూ కూర్చున్నా, తాడు నాసిరకం ఇచ్చాడని వాడు అవినీతి అని మాట్లాడుకుంటూ కూర్చుంటే పని అవుతుందా? మొదలు దున్నాలి కదా, పొలం దున్నడం వాడు ఆపి ఆ పని చేయకూడదు కదా అనేది. అంటే దిస్ క్యాప్చర్స్ కామన్ మ్యాన్స్ పర్సెప్షన్. అంటే కాళేశ్వరం పైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అవినీతి, కుంభకోణం ఇదంతా ఏదున్నా అల్టిమేట్ గా ప్రజల పర్సెప్షన్ ఏంది? ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఓకే, అందులో అవినీతి జరిగిందా లేదా తేలాలి. సో ఎందుకని కుంగింది మేడిగడ్డ, పిల్లర్ కుంగింది, ఇంకా వేరే అన్నారం సొందిళ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండడం అనేది సమంజసమా అనే అంశం పబ్లిక్ పర్సెప్షన్ లో ఉంది. సో ఎప్పుడైతే పబ్లిక్ పర్సెప్షన్ లో ఇది ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి స్పందించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ గనక క్షేత్రస్థాయి నుంచే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మూడేంటి అనేది ఎప్పటికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేసీఆర్ తిట్టుకుంటూ కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుకుంటూనే ఉంటే ప్రజల క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. వాళ్ళు ఏదో తప్పు చేశారా చేయలేదు తర్వాత సంగతి. మొదలైతే అక్కడ ఒక స్ట్రక్చర్ ఉన్నది, ఆడ నీళ్ళు ఆపుకోవచ్చు, నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు, నీళ్ళను ఉపయోగించుకోవచ్చు, అది ఎందుకు చేస్తలేరు అనే ప్రశ్న మొదలవుతుంది. సో అది కాంగ్రెస్ పార్టీకి రివర్స్ లో తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బహుశా ఫీడ్బ్యాక్ ఉంది కనుక ఇది నేను ఈ రైతుతో మాట్లాడని చెప్పి దాదాపు ఒక 6 నెలల కిందే చెప్పాను నేను. సో దీనికి ఆ పబ్లిక్ మూడ్ క్యాప్చర్ చేసేటువంటిది. సో పబ్లిక్ మూడ్ తగినట్టుగా రాజకీయ పార్టీలు తన వైఖరులు మార్చుకోవాల్సిందే. పైగా కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇక చేసేది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ సిబిఐకి అప్పచెప్పింది, అది సిబిఐ కోర్టులో ఉంది. బీజేపీ కేసీఆర్ కాపాడుతుంది అన్న పొలిటికల్ నరేటివ్ కాంగ్రెస్ చెప్తూ ఉంటుంది. సో అందువల్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం భారీగా అందులో ముడుపులు అందాయి, ఇది తెలంగాణ ప్రజలపైన భారము అనే పొలిటికల్ నరేటివ్ ఆల్రెడీ ఉంది. బీజేపీ కేసీఆర్ కాపాడుతుంది, ఇదంతా పొలిటికల్ నరేటివ్. ఈ పొలిటికల్ నరేటివ్ తోనే కాలక్షేపం చేస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పొలిటికల్ నరేటివ్ కంటిన్యూ చేస్తారు, అక్కడేం యూటర్న్ లేదు. అవినీతి జరగలేదనో, లేకుంటే ఇది అన్వయబుల్ కాదనో, లేదా బీజేపీ కాపాడుతుందని చెప్పడం ఆపడం ఏది జరగదు. ఆ పొలిటికల్ నరేటివ్ కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది.
అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం ముడుపులు దక్కింది, సిబిఐకి అప్పచెప్పిన బీజేపీ కాపాడుతోంది. ఇది పొలిటికల్ నరేటివ్. ఇక ఆ ఫీల్డ్ మీద ఏంటి మరి, దీని వినియోగంలోకి తేవాలా వద్దా? ఇది మొత్తం వేస్ట్, ఇది ఒక్క చుక్క నీళ్లు రాదు, ఇది అన్వయబుల్ అని చెప్పి పక్కకు పెట్టాలా, లేదా దాన్ని ఎంతో మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చుకోవాలా? ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఇది కంప్లీట్ గా వదిలేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తానికి రెడీగా లేరు. సో దాన్ని ఎలాగైనా వినియోగంలోకి తీసుకొచ్చి వినియోగించాలన్నది ప్రజల ఆలోచన సరళి. సో ఆ పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ మూడుకు రేవంత్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అందుకే దీన్ని వదిలివేయము, మేము దీన్ని వినియోగంలోకి తెస్తాము అనేటువంటి స్టేట్మెంట్ బహుశా ఫస్ట్ స్టేట్మెంట్ అనుకున్నాడు. ఇప్పటి వరకు కాళేశ్వరం అంతా బుడదల పోసిన పన్నీరే, వృధా అయిపోయింది, నయా పైసా దాని నుంచి వచ్చేది లేదు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా దీన్ని ఉపయోగించుకుంటాం, వినియోగంలోకి తెచ్చుకుంటాం అనే స్టేట్మెంట్ రావడంలో కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రజల పర్సెప్షన్ కు రెస్పాండ్ కావడమే అవుతుంది.